నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్టూరు నాగరాజుపల్లిలో విషాదం. చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు గల్లంతు. ఉత్సాహంగా రోటరీ యోజన వారోత్సవాల్లో భాగంగా చిన్నారులకు చెస్ పోటీలు. పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడాకారులు. కులాంతర వివాహం నేపంతో అత్త ఇంట వేధింపులు. చంటి బిడ్డతో అత్త ఇంటి ఎదుట బైఠాయించిన కోడలు. కొత్తపేట టైలర్స్ కాలనీలో వెలుగు చూసిన ఘటన. చెరువులో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు నీటి మునిగి ముగ్గురు అయ్యప్ప స్వామి మాలధారులు మృతి చెందిన సంఘటన మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటు చేసుకుంది. చెరువులో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు నీటి మునిగి ముగ్గురు అయ్యప్ప స్వామి మాలధారులు మృతి చెందిన సంఘటన మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటు చేసుకుంది. నాగరాజుపల్లికి చెందిన ప్రసాద్, ప్రశాంత్, మురళి అనే ముగ్గురు యువకులు మధ్యాహ్నం స్నానం చేసేందుకు చెరువులోకి దిగగా ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను గ్రామస్తులు బయటకు తీశారు. ముగ్గురు యువకులు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త నిర్వహణలో రోటరీ యోజన వారోత్సవాల్లో భాగంగా చిన్నారులకు చెస్ పోటీలు నిర్వహించారు. చిన్నారులో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాన్ని వెలుగు తీసేందుకు గాను రోటరీ యోజన వారోత్సవాలు వంటివి ఎంతగానో దోహదపడతాయని చీరాల రోటరీ క్లబ్ అధ్యక్షులు సురేష్ అన్నారు. ఆదివారం చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త నిర్వహణలో రోటరీ యోజన వారోత్సవాల్లో భాగంగా చిన్నారులకు చెస్ పోటీలను నిర్వహించారు. పోటీలలో ప్రతిభ చూపిన చిన్నారులకు యువజన వారోత్సవాల ముగింపు సదస్సులో ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చీరాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువజన వారోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో 7 రకాల విభాగాల్లో జరుగుతుంది. మొదటగా ఈరోజు చెస్ కాంపిటీషన్స్. ఈ చెస్ కాంపిటీషన్స్ కి 67 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా HDFC బ్యాంక్ మేనేజర్ K. రవికుమార్ గారు, అలాగే రెండో వ్యక్తిగా మరి పాపనపల్లి గిరిధర్ గారు, KBB బ్యాంక్ మేనేజర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. వారికి రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరము వారం రోజుల పాటు నిర్వహించే ఏకైక కార్యక్రమం యువజన వారోత్సవాలు. అది పిల్లల్లోని సృజనాత్మక శక్తిని పెంపొందించి వారి యొక్క లోపల ఉన్నటువంటి వారి ఒక టాలెంట్ బయటకు తీసుకొచ్చేది మరి ఈ రోటరీ క్లబ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ గా వారికి ఒక డెవలప్ చేయడం కోసము మరి 2 రకాల కార్యక్రమాలు నిర్వహించి వారిలో సృజనాత్మక శక్తిని బయటకు తీసుకొచ్చి వారికి చివరి రోజు అయినటువంటి 7వ రోజు నాడు ప్రైజులు అందజేయడం జరుగుతుంది. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడనే నేపంతో రోజుల చంటి బిడ్డతో సహా కోడల్ని ఇంటిలోకి రానివ్వని ఘటన చీరాలలోని వేటపాలెం మండలం కొత్తపేట టైలర్స్ కాలనీలో చోటు చేసుకుంది. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడనే నేపంతో రోజుల చంటిబిడ్డతో సహా కోడల్ని ఇంటిలోకి రానివ్వని ఘటన వేటపాలెం మండలం కొత్తపేట టైలర్స్ కాలనీలో చోటు చేసుకుంది. అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వకపోవడంతో చేసేది లేక సదరు యువతి బిడ్డతో సహా ఇంటి బయటే నిరాహార దీక్షకు బైఠాయించింది. బాధితురాలి వివరాల మేరకు ఇంకోలుకు చెందిన రోజా స్థానిక టైలర్స్ కాలనీకి చెందిన గుంటి శ్రీనివాస్, ఆదిలక్ష్మిల కుమారుడు గుంటి దీపుకు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో పెళ్లి చేసుకున్న నాటి నుంచి అత్తమామలు వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై సంవత్సరం క్రితం పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్థానికంగా ఉన్న కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తమ కేసును పట్టించుకోవడం లేదని బాధితురాలు రోజా మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా పోలీసులు అధికారులు చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించాలని కోరింది. మా పేరు జల్లి రోజా, మాది ఇంకొల్లు. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను గుంటి దీపు అనే వ్యక్తి సెయింట్ ఆన్స్ కాలేజ్లో చదువుకున్నాను. 2014 మాది పాస్డ్ అవుట్. 2012లో మ్యారేజ్ చేసుకున్నాము. అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాము.
అప్పుడు అందరు కలిసి మ్యారేజ్ చేశారు. అయినా కూడా కులం తక్కువ అని చెప్పేసి నన్ను ఇంట్లోకి రానివ్వరు మా అత్తయ్య వాళ్ళు. వచ్చినా కూడా మా హస్బెండ్తో వచ్చినా కూడా ఓన్లీ మా హస్బెండ్తో వస్తేనే రానిస్తారు. మా మామయ్య గారు వస్తున్నారని చెప్పేసి నన్ను రూమ్లో పెట్టేసి కులం తక్కువ అని చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అయితే నేను మా హస్బెండ్ జాబ్ చేసుకునే వాళ్ళము. మాకు ఇట్లా ఒక్కసారి లాస్ట్ ఇయర్ కరోనా టైంలో బేబీ చనిపోయింది. అప్పుడు కూడా వీళ్ళు చూడడానికి కూడా రాలేదు కనీసం అట్లీస్ట్. మళ్ళీ ఇప్పుడు నాకు పాప పుట్టిదని రానివ్వట్లేదా లేకపోతే కులం తక్కువ అని రానివ్వట్లేదో నాకు తెలియలేదండి. మా హస్బెండ్ అయితే ప్రస్తుతానికి ఐటీ ఎంప్లాయీ కాబట్టి తనకి మళ్ళీ జాబ్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక్కడికి నేను 11:30 నుంచి ఇక్కడే నైట్ వరకు నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను. వాళ్ళు తాళాలు తీసుకొని ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చు అని ఇప్పుడు చెప్తున్నారు. నా బిడ్డకి ఇప్పుడు బాగాలేకపోతే నేను మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. చీరాల మున్సిపాలిటీ పరిధిలో సమర్థవంతంగా పూర్తి చేసేందుకు మున్సిపల్ సిబ్బంది కృషి చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని చీరాల మున్సిపాలిటీ పరిధిలో సమర్థవంతంగా పూర్తి చేసేందుకు మున్సిపల్ సిబ్బంది కృషి చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు అన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పై మీడియాతో మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు మున్సిపల్ పరిధిలోని వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకంకు సంబంధించి చీరాల మున్సిపాలిటీ పరిధిలో హౌసింగ్ లబ్ధిదారులు 18,000 మంది ఉండగా వారిలో 1,200 మంది ఇంకా ఆచూకీ లభ్యం కాలేదని, అయితే వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి ఇప్పటి వరకు చీరాల మున్సిపాలిటీ పరిధిలో 40% పూర్తి చేశామని, ఈ పథకానికి సంబంధించి త్వరలో 100% పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ సచివాలయ కార్యదర్శులు అయితే ఎవరైతే ఉన్నారో డాటా ఎంట్రీ ఎడ్యుకేషన్ ఆపరేటర్స్, అదేవిధంగా ఎమ్యూనిటీ సెక్రటరీస్, విఆర్ఓస్, టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్, అదేవిధంగా సర్వేయర్స్, వీళ్ళంతా కూడా టౌన్ ప్లానింగ్ టీపీఓస్, వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి 48-30 అంటే 1983 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో హౌసింగ్ స్కీమ్ కింద బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు 48-30గా మాకు డాటా ఇవ్వడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ నిమిత్తం. వాటన్నిటిని కూడా 48-30 లబ్ధిదారులు కూడా ఈ సచివాలయ కార్యదర్శుల ద్వారా మరియు వాలంటీర్ల ద్వారా వీటన్నిటిని వెరిఫికేషన్ చేయడం జరిగింది. అందులో దాదాపు 1200 చిల్లరి మాకు వెరిఫికేషన్లో ట్రేస్ కాలేదు. అంటే వాళ్ళు కొంతమంది రూరల్లో ఉండటం, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ రెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, కొంత డెత్, కొన్ని డబుల్ ఎంట్రీస్ ఈ విధంగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీవెరిఫికేషన్ చేయవలసింది వాళ్ళకి పంపడం జరిగింది. అవి పోని మిగతా 40% వరకు కూడా విల్లింగ్ ఇవ్వటం జరిగింది. విల్లింగ్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్లోడ్ చేయటం జరిగింది. మిగతా కొంతమంది నాట్ విల్లింగ్లో ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క స్కీమ్ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ముఖ్య ఉద్దేశమైనటువంటి ఏదైతే లోను కట్టి ప్రైవేటు పార్టీ అయినట్టయితే వాళ్ళ డాక్యుమెంట్లు లోను మీ హౌసింగ్ లోను రద్దు చేయటం అయింది, పూర్తిగా తీసివేయటం జరుగుతుంది అనేటువంటి క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని ఒకటి తెలియజేయటం జరుగుతుంది. రెండోది వచ్చేసరికి ఎవరైతే పట్టాదారులు కానీ లేదా ఈ గవర్నమెంట్ ల్యాండ్లో తీసుకున్న పొజిషన్ సర్టిఫికేట్ మీద తీసుకున్నటువంటి లోన్దారులకి వారి పేరుతోనే ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ మొత్తం చెల్లించినట్లయితే ఎవరైతే
పొజిషన్ సర్టిఫికేట్ లేదా పట్టా ఉన్నటువంటి వారికి లోన్ తీసుకున్నట్లయితే వారే ఇప్పుడు అనుభవంలో ఉన్నట్లయితే 15,000 చెల్లిస్తే వారికి సరిపోతుంది. ఆ విధంగా కాకుండా అక్కడ వేరే ఎవరైనా కానీ కొనుగోలు చేసుకున్నా మార్పిడి చేసుకున్న అగ్రిమెంట్ల మీద ఉన్నటువంటి వారు కూడా అందుకు రెట్టింపు అమౌంట్ పే చేసినట్లయితే వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం వారు నిబంధనలను సడలించి అవకాశం కల్పించారు. కాబట్టి ఆ విధంగా చేసుకుందని మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు 40% చేయటం జరిగింది. కనీసం 50% వరకన్నా ఈరోజు పూర్తి చేయవలసిందిగా పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నాం. చీరాల పట్టణంలోని ఐఎంఏ హాల్ ప్రాంగణంలో చీరాల తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ పర్యవేక్షణలో తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు. చీరాల పట్టణంలోని ఐఎంఏ హాల్ ప్రాంగణంలో చీరాల తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ పర్యవేక్షణలో తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు. ప్రమోషన్ టెస్ట్ కు విశేష స్పందన లభించింది. ప్రమోషన్ టెస్ట్ కు సుమారు 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రమోషన్ టెస్ట్ పర్యవేక్షణకు ముఖ్య అతిథిగా జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి షేక్ అబ్దుల్ సలాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. కరాటే వలన శారీరకంగానే కాక మానసికంగా పిల్లలు దృఢంగా తయారవడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ చీఫ్ ఎగ్జామినర్ అఖిల్, ఇన్స్ట్రక్టర్ గా షేక్ అబ్దుల్ సలాం, ఎగ్జామినర్ గా అఖిల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లుగా సిహెచ్ వెంకట్ ప్రసాద్, ప్రశాంత్ బాబు, షేక్ అక్రమ్, కోచ్ సయ్యద్ సలావుద్దీన్ తదితరులు పర్యవేక్షించారు. బులెటిన్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ మరియు ISO సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, కారంచేడు రోడ్, చీరాల. సెల్ 9533929292, 9533939393 మరియు 9533949494. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరిగిన కేసులు దేశవాసులను ఆందోళనకు గురిచేస్తాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,853 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 526 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,44,845 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 260 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మార్చి తర్వాత రికవరీ రేటు 98.24% పైగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,55,536కి చేరగా మరణాల సంఖ్య 4,60,60,791కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 12,432 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,49,900కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. చీరాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డ్ విజిలీపేట కౌన్సిలర్ సల్లూరి సత్యానందం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే 400 మీటర్ల డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు.
చీరాల మున్సిపల్ పరిధిలోని 31 వార్డ్ విజిలీపేట కౌన్సిలర్ సల్లూరి సత్యానందం మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను మున్సిపాలిటీ ఎన్నికలలో వార్డు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా 400 మీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. నిర్మాణ పనులకు తన సొంత నగదును వెచ్చించి మరీ డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడం వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చూపించినా పట్టించుకోకపోవడంతో తన సొంత నగదుతో నిర్మాణాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు చెప్పిన విధంగా వార్డు ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను నెరవేర్చానన్నారు. 31వ వార్డులోని విజిలీపేటలో కనీసం 400 మీటర్లు డ్రైనేజీ స్థానికులు కానీ వాళ్ళు గెలిపించిన నేను కానీ ఇక్కడ 400 మీటర్ల డ్రైనేజీ వేసుకోవడం జరిగింది. నేను ఎన్నికల సమయంలో ఇటు వచ్చి ఓట్లు అడగగా, అన్నా మాకు 20 సంవత్సరాల నుంచి డ్రైనేజీ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము, ప్రతి ఒక్క డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతోటి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మాకు శుభ్రంగా ఉండాలి అన్న తర్వాత, అమ్మా నన్ను గెలిపించండి, నేను ఖచ్చితంగా డ్రైనేజ్ చేపిస్తాను అని చెప్పడం జరిగింది. దాని నిమిత్తమే ఇక్కడ డ్రైనేజీ కోసం ఇటీవల మలేరియాలు ప్రబలిస్తున్న సమయంలో నా కాడకొచ్చి బాధపడుతున్నారు. అలాంటి సమయంలో ఇక్కడ ఉన్న స్థానికులు కానీ వాళ్ళు సొంతగా పనిచేసుకోవటం అయితేనేమి, ఇంటింటికి 1500 వేసుకోవటం అయితేనేమి కానీ నన్ను కూడా సహాయం అడగగా నేను ఈ డ్రైనేజీ నిమిత్తము 20,000 ఇవ్వటం జరిగింది. నేనేది చేసినా 31వ వార్డు ప్రజలు నన్ను ఎంతో గౌరవంతో గెలిపించుకున్నారు కాబట్టి ఆ ప్రజలకు రుణపడి వాళ్ళలో ఒక మనిషిగా నాకు తోచిన సహాయం ఆ దేవుడిచ్చిన దాంట్లో నేను చేస్తున్నాను. అలాగే మున్సిపాలిటీ వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 31వ వార్డు చాలా స్లమ్ ఏరియా, పేదల ఏరియా. ఈ ఏరియాలో రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వీటి గురించి పదే పదే కౌన్సిల్లో చెప్తానే ఉన్నాము, వాళ్ళు వింటూనే ఉన్నారు. వింటం కాకుండా 31వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ గారు కానీ ఈ 31లో రోడ్లు, డ్రైనేజీలు వేయించాలని కోరుచున్నాము. మాకు ఈ డ్రైనేజీ విషయాల్లో మేము ముందుండి సాయం చేయటంలో మా నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ గారు అనుచరుడుగా ఉండటం నాకెంతో ఆనందం. ఎందుకంటే చీరాలలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఎంతో డెవలప్మెంట్ చేశాడు. ఎలా చేశాడంటే, ఒక పని గ్రాంట్ అయిన తర్వాత సొంత నిధులతోటే హౌసింగ్ లోన్లు అయితే హౌసింగ్ కట్టించేటప్పుడైతేనేమి, రోడ్లు వేపించేటప్పుడైతేనేమి, మా జయంతిపేటలో కారచేడు గేట్ కాడ నుంచి శ్మశానం దాకా రోడ్డుకి ఎదురు పెట్టుబడి పెట్టి చేయించిన ఘనత కృష్ణమోహన్ గారికే ఉంది. ఈ ఒక్క చోటనే కాదు, చీరాల అభివృద్ధి ప్రతి ఒక్క చోట సొంత నిధులతోటి ముందు పని జరిగించేవాడు. ఆయన శిష్యుడిగా ఉన్నాను కాబట్టే మేము కూడా మాకు తోచిన సొంత డబ్బులు పెట్టి చేయటం మాకెంత ఆనందంగా ఉంది. చీరాల డెవలప్మెంట్ జరగాలంటే ఆ మంచి కృష్ణమోహన్ గారి వల్లే అయింది. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గరలోని దక్షిణాంధ్ర కోస్తా ప్రాంతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం దగ్గరలోని దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీదుగా ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దాని దగ్గర ఉన్న ప్రాంతాల మీదుగా సుమారు నవంబర్ 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి రాగల 48 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రేపు దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేటపాలెం మండలం రావూరుపేటలో వేయించేసుకున్న కనకనాగవరపమ్మ అమ్మవారిని ఆదివారం సినీ నటుడు అజయ్ ఘోష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వేటపాలెం మండలం రావూరుపేటలో వేయించేసుకున్న కనక నాగవరపమ్మ అమ్మవారిని ఆదివారం సినీ నటులు అజయ్ ఘోష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ తాను ప్రధాన పాత్రధారులుగా నటించినటువంటి మంచి రోజులు వచ్చాయి సినిమా మంచిగా ప్రేక్షాదరణ పొందటం వలన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తనను ఆదరించిన ప్రేక్షకులకు కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కనకనాగవరపమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ రోజున
శ్రీ కనకనాగవరపు తల్లిని మా ఆరాధ్య దేవత, బ్రతుకులు పండించిన దేవత అమ్మవారిని దర్శించుకున్నాం. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుడిని బాగా అభివృద్ధి చేస్తున్నారు. మేము ముఖ్యంగా ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి కారణం మంచి రోజులు వచ్చాయి. డైరెక్టర్ మారుతి గారి దర్శకత్వంలో, దాసరి మారుతి గారి దర్శకత్వంలో యూవీ క్రియేషన్, SKN, మాస్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళ ఆధ్వర్యంలో మంచి రోజులు వచ్చాయని ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాతో కూడుకున్న సినిమాని మొన్న దీపావళి రోజు రిలీజ్ అయింది. దాన్ని విజయవంతంగా అందరూ తిలకించి విజయవంతం చేశారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు. డైరెక్టర్ మారుతి గారికి, క్రియేషన్స్ వారికి, SKN గారికి, అందరికీ, నటీనటులకి, సాంకేతిక వర్గానికి, దర్శకత్వ డిపార్ట్మెంట్ అందరూ కూడా కృతజ్ఞతలతో అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా వాళ్ళందరి మీద ఉండాలని పూజ చేసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చాం. అలాగే త్వరలో NVL ఆర్ట్స్ ఆధ్వర్యంలో రుద్రమాంపురం సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దాని సందర్భంగా కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాం ఈరోజు. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఇరాక్ ప్రధాని ముస్తాఫా ఆల్ కదీమీ నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్లోని ప్రధాని నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాక్ ప్రధాని కదీమీ ఈ డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్నారు. ఇరాన్ మిలిటరీ దీన్ని హత్యా ప్రత్యాయమని పేర్కొంది. బాగ్దాద్లోని పటిష్టమైన గ్రీన్ జోన్లో ఉన్న కదీమీ నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఇరాక్ మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. నేను క్షేమంగా ఉన్నాను, అంతా ప్రశాంతంగా ఉండాలని కదీమీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ ప్రకటించలేదు. 100 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడంతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం విషయంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. నేడు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆమె మాట్లాడారు. వ్యాక్సినేషన్, మొత్తం ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర బడ్జెట్లో 36,000 కోట్లను కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా అవుతూ ఉండడంతో సీఎం స్టాలిన్ సైతం పరిస్థితిని సమీక్షించారు. ఉన్నత అధికారులతో రివ్యూ చేసిన సీఎం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని 3 రోజుల పాటు చెన్నైకి ఎవరూ రావద్దని సూచించారు. చెన్నై నుంచి ఎవరూ బయటికి వెళ్లొద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీఎం స్టాలిన్ చెన్నైలోని పలు ముంపు ప్రాంతాలను పర్యటించారు. వరద బాధితులను కలిసి ఆదుకుంటామని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను గత కొంతకాలంగా కేంద్రం అడ్డాగా పెరిగాయని మండిపడ్డారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో జనంలో గందరగోళ పరిస్థితిని నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చ జరిపిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని మోపిదేవి బీజేపీ రాష్ట్ర నాయకులు అడగాల్సింది కేంద్రాన్ని. ఇక్కడ ధర్నాలు, ఆందోళన చేయడం సరికాదన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహనాల ధరలు తగ్గడం వల్లే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో మొత్తం 6,261 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఈవీ కార్ల అమ్మకాల్లో ఇది ఒక కొత్త రికార్డు. గత ఏడాది కాలంలో 1,872 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 234% అమ్మకాలు పెరిగాయి. ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ లో టీమిండియా సెమీస్ ఆశల్ని ఆఫ్ఘన్ బౌలర్లపైనే ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నజిబుల్లా జర్దన్ 73 పరుగులతో రాణించడంతో ఆఫ్ఘాన్ ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే ఆఫ్ఘన్ బౌలర్లు మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. ఇక ఆఫ్ఘన్ కివీస్ ను
81 అంతకంటే తక్కువ పరుగులకు ఆలౌట్ చేస్తే మెరుగైన రన్అట్తో సెమీస్కు ప్రవేశిస్తుంది. మరి ఆఫ్ఘన్ బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. మార్టూరు నాగరాజుపల్లిలో విషాదం. చెరువులో స్నానానికి వెళ్లి 3 అయ్యప్ప స్వామి భక్తులు గల్లంతు. ఉత్సాహంగా రోటరీ యోజన వారోత్సవాల్లో భాగంగా చిన్నారులకు చెస్ పోటీలు. పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడాకారులు. కులాంతర వివాహం నేపంతో అత్త ఇంట వేధింపులు. చంటి బిడ్డతో అత్త ఇంటి ఎదుట బైఠాయించిన కోడలు. కొత్తపేట టైలర్స్ కాలనీలో వెలుగు చూసిన ఘటన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూ ఢిల్లీ మరియు ఐఎస్ఓ సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ affiliated to CBSE New Delhi, Karanchedu Road, Chirala. Cell 9533 929292, 9533 939393 మరియు 9533 949494.